వేణుమాధవ్ ఒకప్పటి టాలీవుడ్ టాప్ కమెడియన్. కానీ ఈ మధ్య ఎందుకో డౌన్ అయ్యారు. ఆయన సినిమాలు కూడా తగ్గించారు. ఈ క్రమంలో ఆయన మీద రకరకాల రూమర్స్ వచ్చాయి. చాలామంది ఆయన అనారోగ్యం పాలయ్యారని చెప్పారు. కొందరు ఆయన బ్రతికి లేడని రూమర్స్ పుట్టించారు. సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా పాపులర్ అయింది. అయితే వేణు వాటికి చెక్ పెడుతూ మీడియా ముందుకొచ్చి తన ఆరోగ్యం మీద వివరణ ఇచ్చారు. తన ఆరోగ్యం బాగోలేదని వచ్చిన వార్తలపై వేణు ఇలా స్పందించారు. నేను చనిపోయానని చెప్పారు. మరి ఇప్పుడు మాట్లాడేది ఎవరండి? అలాగే నాకు రకరకాల రోగాలున్నాయన్నారు. ఎవరైతే అన్నారో వాళ్ల ముందే నేను టెస్టులు చేయించుకుంటాను అని ఛాలెంజ్ చేశారు. మా అమ్మకు ఫోన్ చేసి వేణుమాధవ్ ఎప్పుడు చనిపోయారు, 3వ రోజు ఎప్పుడని అడుగుతున్నారు. ఇది చాలా దారుణం అండి. పగవాడికి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదని ఉద్వేగంగా చెప్పుకొచ్చాడు వేణుమాధవ్. అలాగే ఈ విషయం మీద తగ్గేది లేదు. నా మీద రూమర్స్ పుట్టించిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని గవర్నర్కి వినతి పత్రం ఇచ్చాను. త్వరలోనే కేసీఆర్ని కలుస్తాను. హైకోర్టు, సుప్రీంకోర్టుకి వెళ్తానంటూ తనపై రూమర్స్ పుట్టించిన వాళ్లని వదిలేది లేదు అంటూ ఎంతో ఆవేశంగా ఉద్వేగంగా చెప్పుకొచ్చారు వేణుమాధవ్.